గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మా, సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తుంటాం, అలా వాకింగ్కి వెళ్ళిన సందర్భాల్లో పెద్దవాళ్ళే కానివ్వండి, లేదు అంటే కొంతమంది ప్రత్యేకించి మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే స్నానం ఆచరించి ఒక కవర్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఈ పక్కింట్లో ఇంటి ముందర ఏమైనా పువ్వుల చెట్లు కనిపిస్తే ఆ పువ్వులు కోసుకొని వచ్చేయటం, ఇది ఎక్కువగా చూస్తున్నాం. ఏముందిలే, మన చుట్టుపక్కల ఉన్న చెట్ల పువ్వులు కోసుకొచ్చుకొని పూజ చేసుకుంటే అయిపోతుంది, మళ్ళీ ఆ పువ్వుల కోసం 10-20 రూపాయలు ఎందుకు అన్న పోకడా మరి ఎందుకో తెలియదు. కానీ అసలు వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోకుండా ఇష్టానికి వీళ్ళు వెళ్ళి పూలు కోసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఆ పూలతోటే దీపారాధన చేస్తూ ఉంటారు. అవును. మరి అంటే ఒక రకంగా ఇది వాళ్ళని అడగకుండా తీసుకొస్తున్నారంటే దొంగతనం చేసి తీసుకొస్తున్నట్టే కదమ్మా. అవును. నిజంగా ఆ పువ్వులతో చేసిన పూజ ఫలిస్తుందంటారా? తప్పకుండా తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పువ్వులు కోసి పక్కింట్లో పువ్వులు కోసి పూజ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే ఒకరి వస్తువుని వారి అనుమతి లేకుండా కోసుకోవడం అనేది దాన్ని ఏమంటారు, దొంగతనంతో సమానమే. అవును. ఎందుకంటే పాపం చూడండి, వాళ్ళు అనుకుంటారు ఈ చెట్టుకి ఇన్ని పువ్వులు వచ్చాయి, పొద్దున్నే లేచి మా దేవతకి, ఎందుకంటే ఆ చెట్టు ఎక్కడుంది, వారి వాళ్ళ నివాసంలో ఉంది. నివాసంలో ఉన్నప్పుడు ఆ చెట్టుకి యజమాని ఎవరు? ఆ వాళ్ళే. ఇంటి వారు. మరి యజమాని అడగకుండా ఒక వస్తువు ఆ ఇంట్లోంచి తీసుకున్నప్పుడు అది దొంగతనమా కాదా? దొంగతనమే కదా. కదమ్మా. వాళ్ళు ఏమనుకుంటారు, పొద్దున్నే ఈ పువ్వులు కోసుకుని మా దేవుడికి ఉపయోగించుకోవాలి అని. ఎందుకంటే అనుకుంటా. దేవతకు భగవంతుడి పూజ కోసమే కదా మొక్కలు వేసుకునేది. అవును, అంతే కదమ్మా. అంతే. పువ్వులు పూచే మొక్కలు పెట్టుకున్నారు అని అంటే అది పూజ ఖచ్చితంగా కోసమే దీపారాధన కదా. కోసమే. మరి అది వాళ్ళకి లేకుండా చేయడం మనది పాపమే కదా. అవునమ్మా. పైగా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పారు మాకు, మొగ్గలు కొయ్యకండి మగపిల్లలు పుడతారు అని. ఉమ్. ఎందుకు అంటే తల్లి చెట్టు నుంచి వచ్చేవే కదమ్మా పువ్వులు అనేవి. చెట్టుకి కూడా ప్రాణం ఉంటుంది ఉమ్. కదా, అది కూడా విలువిల్లాడుతూ ఉంటుంది. అవును. పైగా కొన్ని పువ్వులు ఒక ఒక 50 పువ్వులు పూసాయనుకోండి ఒక చెట్టుకి, ఉమ్. మనం 10 మాత్రమే పూజకి వినియోగించుకుని ఒక 40 పువ్వులు ఆ చెట్టుకు వదిలేయాలమ్మా. వదిలేయాలి అలా. ఎందుకంటే తల్లి నుంచి బిడ్డను వేరు చేసే హక్కు మనకి లేదు. తల్లి నుంచి బిడ్డను వేరు చేసే హక్కు మనకి ఎవరూ ఇవ్వలేదు. ఉమ్. ఆ చెట్టు పువ్వులు ఆ చెట్టుకు సొంతం. నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే కోసుకుని, మరి తెల్లారితే రాలిపోతాయి అంటే రాలిపోతుంది. దాని యొక్క నైజం అది. ఉమ్. వాటి యొక్క దాన్ని ఏమంటారు, జీవితకాలం ఒక రోజు. ఓకే. అంతే కదా. ఉమ్. ఉమ్. ఇప్పుడు చూడండి, చేప నీటిలో ఉన్నప్పుడే అవును, ఆరోగ్యంగా జీవంతో ఉంటుంది. ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అదే చెట్టును పడిపోయింది, గట్టును పడింది అనుకోండి, విలువిల్లు ఆడిపోతూ ఉంటుంది. అవును. అది కూడా పువ్వు చెట్టుకున్నప్పుడే చైతన్యంగా ఉంటుంది. అవును. చెట్టు నుంచి ఎప్పుడు మీరు కోసి పెట్టండి, చెట్టు నుంచి పువ్వు కొయ్యగానే వాడిపోతూ ఉంటాయి. ఉమ్. అంటే మనకి పూజకి ఎంతవరకు కావాలో అంతవరకే వినియోగించుకోవడం మన ధర్మం. కానీ అమ్మా, మీరు అన్నట్టుగా అది వాస్తవమే. కానీ మరుసటి రోజు అలా రాలిపోవడం కన్నా ఆ రోజు మనం కోస్తే అది భగవంతుడి పైకి చేరుతుంది కదా, అది మంచి కాదంటారా మరి? అందుకే ఎన్ని అవసరమో అన్ని అన్ని తీసుకోవాలి, మాత్రమే. కానీ మరీ చెట్టును దులిపేయకూడదమ్మా. ఉమ్. పూజకి పువ్వులు అవసరం. అవసరం. అసలు లలితా సహస్రనామం మీకు తెలుసు కదా, ఉమ్. చైతన్యార్ఘ సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ. ఈ చైతన్య కుసుమం అంటే ఏంటో తెలిసినప్పుడు ఆ పువ్వుల మీద శ్రద్ధ తగ్గిపోతూ వస్తుంది. ఉమ్. అసలు పువ్వులు ఏంటో తెలిసినప్పుడు ఉమ్. చైతన్య కుసుమం నీ యొక్క బుద్ధి, నీ యొక్క జ్ఞానం, నీ ఆలోచనని ఆ భగవంతుడి పాదాల యందు సమర్పించినప్పుడు చూడండి, ఆలోచన ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది, చైతన్యం. అవును. నీ ఆలోచనలోనే నువ్వు భగవంతుడిని నిలిపినప్పుడు అదే చైతన్య కుసుమం. హా. ఇలాంటి చైతన్య కుసుమాల గురించి మనం ఆలోచించాలని ముందు ప్రాథమికంగా ఈ కుసుమాల గురించి పూజ చేయమని చెప్పారు. ఓకే. ఎందుకు చూడండి, ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అవును. ఇప్పుడు పద్మం తీసుకోండి, ఒక ప్రత్యేకత. ఉమ్. కదమ్మ వృక్షం తీసుకోండి, ఒక ప్రత్యేకత. కదమ్మ పుష్పం అమ్మవారికి ఇష్టం. ఎందుకు ఇష్టం? ఉమ్. పిడుగు పడినా కానీ గ్రహించే శక్తి ఉంది, ఉమ్. అందుకే ఆవిడ అక్కడ కూర్చుంది. ఎందుకంటే మన బిడ్డలకి ఏ ఆపద రాకుండా కాపాడతాను అని చెప్పడానికే కదంబ వృక్షం ఉంది. అంటే నీ నెత్తి మీద ఎలాంటి పిడుగుపడ్డా నేను ఉన్నాను, నన్ను నమ్ముకో అని చెప్పడం.
ఆ. అంతే తప్ప 500 పెట్టి కదమ పుష్పం కొని పెట్టమని కాదు అర్థం అక్కడ. అందుకే అంటే అమ్మా ఎప్పుడు కూడా మనం ధర్మంగానే ఆలోచించాలి పూజ విషయంలో. ఉమ్, ధర్మాన్ని రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఉమ్, ఇది తెలుసుకోండి. ఓకే. అందుకని పువ్వులు ఎన్ని అవసరమో అన్నే కొయ్యండి. గరుడ పురాణంలో కూడా చెప్పబడిందట. ఏమనమ్మా? చాలా మంది ఆ ప్రవచనకారులు కూడా చెప్పారు. ఉమ్, పెద్ద పెద్ద మహానుభావులు మనకి చాగంటి వారు గాని, ఉమ్, గరికపాటి వారు గాని, సామవేదం వారు గాని, ఉమ్. ఎవరైతే పువ్వులు దొంగతనం చేస్తారో వారికి గరుడ పురాణంలో చెప్పారట చాలా పెద్ద శిక్షలు ఉంటాయట. ఉమ్. యజమాని అడగకుండా పువ్వులు కోసుకోవడం వల్ల. వామ్మో! అంటే ఏందో ఇది మామూలుగా అలా వెళ్ళి ఇలా కోసుకొని వస్తాం కోసుకోవడం గానీ దీని కాదమ్మా. వెనకాల ఇంత అంటే భరించాలి. నేను వాకింగ్కి వెళ్ళి పువ్వులు కోసుకొస్తా అన్నట్టు ఉండదు. అంత తేలిగ్గా ఉండదు. ఆ! మనది కాని వస్తువుని మనం ముట్టుకోకూడదు. అది పువ్వులే కాదు ఏదైనా సరే. ఏదైనా సరే హ్మ్. ఏదైనా సరే మనది కాని దాన్ని మనం ఆశించకూడదు. కానీ ఆ పువ్వులు అలా అందంగా కనిపించాయంటే ఖచ్చితంగా కొయ్యాలి అన్న వస్తుందమ్మా వేలోకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంది. ఉంటారు. అది యొక్క అంటే మన ఆలోచన అలా ఉంటుంది. ఎందుకంటే అవును. ఆ పువ్వులు కొయ్యాలి, భగవంతుణ్ణి అలంకరించుకోవాలన్న ఆలోచనలోనే పాపం అందరూ అవును. కోస్తుంటా. అవును. అదేదో వాళ్ళు అక్కడ దొంగతనం అంతే. చేసేయాలన్న ఆలోచన కాదు. అంతే. కాకపోతే పక్క వాళ్ళ వస్తువులు మనల్ని తస్కరించే హక్కు మనకి లేదు. లేదు. అమ్మ ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళ ఇంట్లో అయితే ఓకే. ఆ, లేదు కొన్ని మనకిప్పుడు రోడ్ల పైనే ఆ స్ట్రీట్‌కి ఇరువైపులా ఉంటూ ఉంటాయి. ఆ. అలాంటివి పూజకు అవసరమయ్యే పుష్పాలకు సంబంధించినవి ఉంటే అవి తీసుకొని అది రావచ్చంటారా? ఎందుకు వేసారని అందం కోసం కదా వేస్తా. ఇది రహదారంతా అందంగా కనిపించాలని మనకి ఆ చెట్లు వేస్తే ఆ! మనం వెళ్ళి తెంపేస్తే అక్కడ అందమే ఉంటుందండి. ఓకే. పక్కింటి వాళ్ళనే మీరు ఎవరి దగ్గర అయితే కోస్తారో చెప్పకుండా ఆ! చక్కగా వారినే అడిగి కొన్ని తీసుకోండి. అది ఉత్తమం. ఇందులో అమ్మా కొంతమంది చాలా మంది చెట్లు పువ్వులున్న ఇవ్వరు. ఆ! ఇవ్వరు. ఇవ్వరు. వాళ్ళకి దోషం ఉంటుందా మరి? మరి అడిగినప్పుడు ఏ వస్తువైనా ఇవ్వాలి కదా. ఇవ్వండి అన్ని పూలు మీరు ఏం చేసుకుంటారు. ఒక 100 పూలు ఉన్నాయనుకోండి, ఆ! ఒక 10 మీరు తీసుకోండి, ఒక 10 పంచిపెట్టండి, ఒక 80 పువ్వులు చెట్టుకు వదిలేయండి. ఆ! చెట్టు నుంచి కూడా పూర్తిగా తురిమే హక్కు మనకి లేదు. హ్మ్. ఇవన్నీ చిన్న 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 చిన్న. దోషాలమ్మా. చిన్న చిన్న దోషాలు ఆ! ఇవన్నీ. అందుకని పూర్తిగా విచ్చుకొని పువ్వులు పెట్టడం కూడా దోషమే. ఈ పువ్వులు కోసేటప్పుడు కూడా అమ్మ సాయంకాలం అయితే పువ్వులు కోయకూడదు అని చెప్పి, అది కూడా దోషము అని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తుంటారు కదా! అది వాస్తవమే అంటారా? వృక్షాలు మరి సాయంత్రం నిద్రపోతాయంటారు కదమ్మా. హ్మ్. అవి మనకి మన నుంచి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ మనకు అందించి అవును. అలసిపోయి ఉండి అవి కూడా విశ్రాంతి తీసుకుంటాయి కదమ్మా. తీసుకోవాలి కదా! తీసుకోవాలి కదా. అలాంటి సమయంలో నిద్రపోతున్న సమయంలో వెళ్ళి పువ్వులు తెంపుతానంటే ఎలాగా? హ్మ్. అవన్నీ చేయకూడని పనులని అంటే ఇలా చెయ్యకూడదు అంటే అయినా కనీసం మనం మానేస్తామని చెప్పారు. కానీ మనం అలా ఎందుకు చేస్తాం? చెయ్యొద్దు అన్నదే చేసి చూపిస్తాం. ఎక్కువ చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు అలా తెంపిన మాత్రాన అంటే మళ్ళీ అదేమైనా దోషమా అమ్మ? సాయంత్రం చెట్లు ముట్టొద్దమ్మా. ముట్టొద్దు. ముట్టొద్దు 6 తర్వాత చెట్లు ముట్టొద్దు. హ్మ్. అది అంటే మేము పెద్దల మాట విన్నాం కాబట్టి నిద్రపోతాయి ముట్టుకోకండి అనేవారు మా అమ్మమ్మలు బామ్మలు అంతే. హ్మ్. మేము ఎందుకు ఏంటని అప్పుడు ప్రశ్నించలే. మా మా యొక్క మేము తెలుసుకోవాలన్నప్పుడు ఈ పుస్తకాలు చదివో ఏవి చదివో తెలుసుకున్నాం తప్ప ఆ! అవి ఎందుకు ముట్టుకోకూడదు మీరు ఆ! వద్దన్నారు కాబట్టి వెళ్ళి ముట్టుకుంటామని మేము చెప్పలే. ఎందుకంటే కొన్ని కొన్ని సాంప్రదాయాలు మన పెద్దల ద్వారానే మనకొచ్చాయి. అవునమ్మా. వాటిని గౌరవించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కొన్నిటికి దాన్నేమంటారు? కొన్నిటికి ఎందుకు అని అడగకూడదు. అడగకూడదు. ఫాలో అయిపోవడమే. ఆచరించాలంతే. అంతే. ఎందుకు అని అంతే అండి. క్వెషన్ చేయకూడదు. హ్మ్. ఏదైనా మన మంచి కోసమే. అవును. పెద్దలు ఏదైనా చెప్పారు అంటే మన మంచి కోసమే అనే అవును. ఆలోచన మనకున్నప్పుడు ఎదురు ప్రశ్న రాదు. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మా, ఇప్పుడు మనకు శ్రావణ మాసం ఆల్రెడీ కొన్ని రోజులు గడిచిపోయింది. ఇంకా కొన్ని రోజులుంది. కొంతమంది ఎలా అంటే ఆహార విషయంలో చాలా నియమాలు పాటిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసం వచ్చింది అంటే. కానీ కొంతమంది వాళ్ళ అంటే రెగ్యులర్ విధానంలో ఎటువంటి ఆహారం తీసుకున్నా అంటే అది మాంసాహారమే కావచ్చు, శాకాహారమే కావచ్చు, తినేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో కూడా. అంటే మనం ఎంత నియమనిష్టలతో పూజించుకునే ఈ మాసం అంతా కూడా ఇలా మాంసాహారం భుజించడం కరెక్ట్ పద్ధతేనా? అసలు ఇది సరైనదేనా? దాని గురించి వివరించండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మాంసాహారం తినవచ్చా? మాంసాహారం అసలు ఎప్పుడూ తినకూడదు. ఇప్పుడనే కాదు. ఎందుకంటే ఒక జీవిని చంపి తినే హక్కు మనకు లేదు. హ్మ్. మన ప్రాణం ఎలాగో దానిది కూడా అంతే. సరే ఇంకా
తినద్దు అంటే మన ధర్మాలని బట్టి పూర్వం నుంచి వారి యొక్క వృత్తుల్ని బట్టి కొన్ని కొన్ని సాంప్రదాయాలు వచ్చాయి. అవును. పూర్తిగా అందరూ శాకాహారుల కింద మారాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా కొన్ని మాసాల్లో తినకుండా ఉండడమే మంచిదమ్మా. ఎందుకంటే శ్రావణ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసము, మాఘమాసము ఇట్లాంటి కొన్ని విశేషమైనటువంటి మాసాల్లో మాంసాహారం తినకపోవడమే మంచిది. ఎందుకు అంటే ఆహారం అనేది ఎందుకు? ఆహారమే మన మనస్సు, ఆహారమే మన శరీరము, ఆహారమే మన బుద్ధి. ఇవన్నీ కూడా భూయిష్టమైనటువంటి ఆహారాలు, రజోగుణాన్ని పెంచేవి. కారము, ఉప్పు, అలాగే ఎక్కువ పులుపు, ఈ మాంసాహారము, మసాలాలు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే రజోగుణాన్ని పెంచుతాయి. ఓకే, ఓకే. రజోగుణం వల్ల చెప్పాను కదా మన మనస్సు మీద, మన బుద్ధి మీద కూడా పడుతుంది, ప్రభావం చూపిస్తుంది. చూడండి, ఒక్కొక్కసారి వంట చేస్తున్నప్పుడు ఆహారం తెచ్చి ఇక్కడ భుజిస్తున్నప్పుడు తింటూ ఉండగానే కొట్లాడుకుంటూ ఉంటారు. అవును. ఎందుకు అంటే వండినప్పుడు ఆ యొక్క మాతృమూర్తి ఆహారము ఎలా వండింది అనే దాని మీద ఉంటుంది. చక్కగా భగవన్నామం చేస్తూ వండింది అనుకోండి, ప్రసాదం. అదే నాకెప్పుడు ఇంతే, నా కష్టాలు ఇంతే, మా ఆయన మారరు, నా పిల్లలు ఇంతే, తామసికం. ఇంకా కోపంగా ఉండింది అనుకోండి, రజోగుణం. ఇంకా తిన్నవాళ్ళు కూడా కోపంగానే ఉంటారు. ఓకే, తిన్నవాళ్ళు కూడా కోపంగానే ఉంటారు. వండినప్పుడు ఉండే ప్రభావము అది తిన్న వాళ్ళకి అందరికి ప్రభావం చూపిస్తుంది. అందరూ అనుకుంటారమ్మా స్త్రీని ఒంటింటి కుందేలు చేసేసారు అనుకుంటారు. కాదు, స్త్రీ ఒంటింటికి మహారాణి. ఎందుకంటే తను ఒక అన్న ప్రసాదాన్ని వండి తన కుటుంబంలో పోషణకు ఉపయోగపడేటటువంటి అన్నాన్ని సమకూర్చేటటువంటి అన్నపూర్ణ కదా. ఆహారం లేకుండా ఒక్క రోజు ఉండండి, ఉండలేము కదా. మరి ఇప్పుడు చెప్పండి, ఒంటింటికి మహారాణా, ఒంటింటికి కుందేలా స్త్రీ? ఇక క్రియేటివిటీ తెలుసా, ఒకటే రోజు ఎన్ని కూరలు. అవును, ఆవిడ గురించే ప్రకృతిలో వాళ్ళందరి ఇష్టాలు తెలుసుకుని అన్నిటికీ తగ్గట్టుగా ఉండడం ఒకటి. అవును, ఒకటే సొరకాయని పులుసు చేయొచ్చు, పప్పు చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు, కూర చేయొచ్చు. ఇట్లా అన్ని రకాలుగా తీసుకుంటే ఆహారం అనేది అసలు ఎందుకు అనేది అర్థమవుతుంది. ఎందుకని ఈ రజోభూయిష్టమైనటువంటి ఆహారాలు తినకపోవటే మంచిది. ఇంకా మాంసాహారంతో పాటు తినకూడని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయమ్మా ప్రత్యేకించి ఈ మాసాల్లో? ఉల్లిపాయ, వెల్లుల్లి ఇవన్నీ కూడా రజోగుణం పెంచేటివేనమ్మా. ఇవి ఎందుకు తినకూడదు అంటారు అంటే, కొన్ని ఇప్పుడు మంత్రాలు చదువుతూ ఉంటాం, కొన్ని జపాలు చేస్తూ ఉంటాం. మన శ్వాసని అనుసరించి దేవతలు ఉంటారు. ఈ శ్వాసను అనుసరించి దేవతలు ఉన్నప్పుడు మనం ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ శ్వాసలో ఈ వాసన వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉండగలరు మరి ఈ వాసనలో, ఈ కుళ్ళులో ఎక్కడ ఉండగలరు దేవతలు? అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎప్పుడైతే నీలో నువ్వు భగవంతుణ్ణి అన్వేషించడం మొదలు పెడతావో ఆహారం దగ్గర నుంచి మార్పు వస్తుంది. బయట వెతికినంతసేపు ఏమీ దొరకదు. అందులో ఆహారం చాలా, మనం వేసుకున్న ప్రశ్న చాలా చిన్నది, కానీ మన ఆహారము మన మనస్సును తయారు చేస్తుంది. ఒక భాగం మన శరీరాన్ని తయారు చేస్తుంది. శరీరంలో బలం కావాలి, ఆహారం కావాలి. అవునమ్మా. ఇదే ఆహారం మన మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకని సాత్వికంగా ఉండాలి కదా. పూజ చేసుకుంటాం, ఒక స్తోత్ర పారాయణ ఏదో చేస్తాం, బయటకు వచ్చి అందరి మీద అరిస్తే ఎలాగా, అది నిరర్ధకం అయిపోతుంది. అందుకని సాత్వికమైన ఆహారాన్నే కనీసపక్షం కొన్ని మాసాల్లో భుజించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు సర్వదా శ్రేయస్కరం. అంటే ఈ పూజలు, ఈ ఆరాధనల విషయంలో నిమగ్నమై ఉన్నవారునా మిగతా ఎవరైనా కూడా? అందరూ ఇప్పుడే చెప్పాను, మన ఆహారమే మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి. అవునమ్మా. ఎప్పుడైతే సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ ఉంటామో మన ఆలోచన, మన బుద్ధి కూడా సాత్వికంగా ఉంటుంది. ఎవరితో కొట్లాటలకు వెళ్ళాలనిపించదమ్మా. కోపం రాదు, కోపం కూడా రాదు. ఎందుకు వస్తుంది? రాదు. అంతే. ఎందుకంటే ఆహారం యొక్క లక్షణం అది. అవును. ఎప్పుడైతే భూయిష్టమైన ఆహారాన్ని భుజిస్తూ ఉంటామో అన్ని ఆవేశాలు, క్రోధావేశాలు పెచ్చు పెరిగిపోతూ ఉంటాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎక్కువైపోయినవి ఇవే కదా. అది ఈ విశేషమైన మాసాల్లో పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. ఈ పూజల్లో ఉన్నప్పుడైనా సాత్వికంగా ఉండండి. అందుకని మానేయడమే మంచిది.
అమ్మ ఆ, అంటే ఇప్పుడు మాంసాహార భోజనం మొత్తానికి తినకుండా అందరూ శాకాహారంగా మారాలనే నా కోరిక అని మీరన్నారు. అవునమ్మా. అంటే అసలు ఎక్కడా కూడా మాంసాహారం అనేది లేదు అనేది గనక మనకొకటి ఉంది అంటే అదే పాటించేవారేమో. అవును. కానీ అలా లేదు కదమ్మా! అమ్మవారి దగ్గర కానియండి, కొన్ని కొన్ని ప్రత్యేకమైన, విశేషమైన పూజల్లో, టెంపుల్స్ దగ్గర బలులు ఇలాంటి సాంప్రదాయం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒకప్పుడు అనుకోవడానికి లేదు. ఇప్పటికి జరుగుతున్నాయి. అవును. అయితే మరి నిజంగా ఇది శాస్త్రంలో ఉంది అని అనిపిస్తుంది చూసినప్పుడు. అవును. మరి మాంసాహారం తినకూడదు అంటే ఒక్కసారి అమ్మవారి దగ్గర బలిచ్చినప్పుడు నివేదన చేసిన తర్వాత అది ప్రసాదంగా భావించి మనం తీసుకుంటాం కదా! మరి మాంసాహారం ఎందుకు మానేయాలి అనేవారు కూడా ఉంటారు. దానికి సమాధానం? అసలు బలి ఎందుకొచ్చింది అనే దాని మీద మనం అవగాహన తెలుసుకుంటే మనకి అసలు బలి అంటే ఏంటో అర్థమవుతుంది. అసలు ముందు బలి అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే అమ్మ. అజం వా మేషం వా మహిషమపి మార్జాలమపి వా అని శాస్త్రంలో చెప్పింది. ఇది బలికి సంబంధించిందే ఇప్పుడు నేను చెప్పింది. హుహు. ఏమేమి బలివ్వాలి అనే వాటిల్లో బలిచ్చే జంతువులు ఇవన్నీ. ఆహా! అజం వా మేషం వా మహిషమపి మార్జాలమపి వా. ఓకే. ఓకే. అజము అంటే గొర్రె, ఆహా! గొర్రె, మేషము అంటే మేక, మేక, మహిషము అంటే ఎద్దు, దున్నపోతునా అమ్మ? దున్నపోతు. హ్మ్. అదే దున్నపోతు. మార్జాలము అంటే పిల్లి. పిల్లి. హ్మ్. అంటే పిల్లిని కూడా బలిస్తారా? కొన్ని ప్రాంతాల్లో ఇస్తారేమో మరి శాస్త్రంలో చెప్పబడింది. ఓకే. ఓకే. ఈ ప్రాణానికి ఆ ప్రాణానికి పెద్ద తేడా ఏముందిలేమ్మా. అంతే. గొర్రె ప్రాణానికి పిల్లి ప్రాణానికి తేడా ఏముంది? ఏదైనా ఆకారంలో వేరుండొచ్చు గానీ, ప్రాణం ఒక్కటే జీవం కదా. అంతే అమ్మా. ఇప్పుడు నీలో ఉండేది రక్తం, నాలో ఉండేది రక్తం, పిల్లిలో కూడా రక్తమే ఉంటుంది. అంతే. ఇది గ్రహిస్తే ముందు సగం మాంసాహారం తినడం మానేస్తాం. ఆ! ఇక అజంవా మేషంవా మహిషమపి మార్జాలమపివా. ఇవి హ్మ్. బలివ్వాలి. ఏవి బలివ్వాలి? హ్మ్. అజంవా అంటే గొర్రెలో ఉండేటటువంటి మూర్ఖత్వాన్ని బలివ్వాలి. గొర్రెకి మూర్ఖత్వం ఎక్కువ. అంటే గొర్రెని కాదు. గొర్రెని కాదు. గొర్రెలో ఉండేటటువంటి మూర్ఖత్వం మనిషిలో కూడా ఉంటుంది. ఇవి బలివ్వాలి. ఓకే. ఓకే. తర్వాత మేషంవా. మేషం అంటే మేక. మేకకి పిరికితనం. హ్మ్. చూడండి దగ్గరికెళ్ళగానే ఇలా బెదిరిపోతూ ఉంటుంది. ఆ! మేకలో ఉండేటటువంటి పిరికితనం అనే లక్షణాన్ని బలివ్వాలి. ఓకే. ఓకే. ఇక అలా చెప్పుకుంటూ వెళ్తే మహిషమపి. మహిషం అంటే దున్నపోతు. దున్నపోతు ఎలా ఉంటుందమ్మా? మదించి ఉంటుంది. అవును. ఏం చేస్తుందో తెలియకుండా ఉంటుంది. తెలియకుండా. అందుకే ఏం చేస్తారు? ముక్కు తాడేస్తారు. ముక్కుతాడేస్తూ ఉంటారు. మదం ఎక్కువ ఉంటుంది. హ్మ్. మదాన్ని, అహంకారాన్ని వదలాలి. హ్మ్. అహంకారం ఎక్కువైపోతే మదిస్తుంటాం మనం గూడా. అవును. ఈ మదాన్ని వదలాలి. హ్మ్. దున్నపోతులో ఉండే లక్షణం మదం. ఓకే. ఓకే. తర్వాత పిల్లి. మార్జాలమపివ. మార్జాలం అంటే పిల్లి. హ్మ్. పిల్లి ఏం చేస్తూ ఉంటుంది? దొంగ బుద్ధి. ఎవరు చూడట్లేదని తాగేస్తుంది. చూడట్లేదని కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరు చూడట్లేదనుకుంటుంది. ఆ! ఈ జంతువుల్లో ఉండేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి నీలో ఉన్నాయి కదా! ఇవన్నీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ వదిలేసేయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ బలి అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మా? నివేదన. హ్మ్. బలికి అర్థం నివేదన. ఇవి నివేదనగా సమర్పించు. ఓకే. అంతే తప్పించి జంతువుల్ని ఎక్కడా చంపమని మనకి చెప్పబడలేదమ్మా. అంటే ఈ దుర్గుణాలన్నీ కూడా నీలో నుంచి తీసేసి భగవంతుడికి ఆత్మ నివేదన చెయ్యాలి అనేది అర్థమా కమ్మా? అర్థము. ఆ! ఆత్మ నివేదన, ఆత్మ పరమాత్మలో లీనమవ్వడానికే పుట్టాం మనం. హ్మ్. ఇది కదా మనకి చెప్పింది శాస్త్రం. ఎక్కడ జంతు బలి చెప్పింది? ఎందుకు మారిపోయిందంటారమ్మా ఈ ఇక్కడ విధానం ఇదే మరి? చెప్పాం గదా! ఈ అంటే అర్థం చేసుకోవడంలో పొరపాటు పొరపాటు. అనొచ్చా? పొరపాటు అంటే కొన్ని సాంప్రదాయాలున్నాయి. పూజలో గూడా చాలా రకాల సాంప్రదాయాలున్నాయి. పూర్వీకులు ఏం చెప్పారో అవన్నీ మనం కొన్ని చూడలేదు. కానీ హ్మ్. శాస్త్రంలో ఎక్కడా కూడా జంతువుల్ని బలి ఇవ్వమని చెప్పలేదమ్మా. హ్మ్. అమ్మ అంటే చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇదైతే క్లియర్‌గా అర్థమైంది. శాస్త్రంలో ఉన్నది మనలో ఉన్న దుర్గుణాలను ఏవైతే అంతే. ఉన్నాయో బయటికి తీసేయటమే బలి అని బలి చెప్పి. అనేది. కానీ కొన్ని రకాల ఆచారాలను మనం పాటిస్తూ ఉంటాము. అవును. అలా మనం వామాచారాన్ని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అక్కడ మద్యం, మాంసం ఇవన్నీ కూడా కొన్ని రకాలవి వస్తువులు పదార్థాలు నివేదన చెయ్యాలి అని అంటూ ఉంటారు కదా! మరి అక్కడ కూడా ఈ విధానం మనం తప్పుగా అర్థం చేసుకోనా ఎలా? అంటే ఇక్కడ ఒకటి అమ్మా, ఎప్పుడు ఇప్పుడు మీరు చెప్పింది అమ్మవారి పూజా విధానంలో చాలా రకాలుంటాయి. ఇక్కడ హ్మ్. ఇక్కడ మన ఆశ్రమంలో మన దేవతకు చూసుకోండి పూర్తిగా సమయాచారం. హ్మ్. చాలా సాత్వికమైన పూజ. ఎందుకు అంటే
వామాచారము అనేది ఎందుకు అంటే ఎప్పుడూ భౌతికంగా కోరికలేనా? నీకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఇంక దీంట్లోనే జీవితం వెళ్ళిపోతుంది. మనిషి పుట్టింది అందుకు కాదు. ఆ, అసలైనా ఎప్పుడూ నువ్వు ఇప్పుడే చెప్పాను రజోగుణాన్ని అవును వదిలేయమని. అవును సాత్వికమైన గుణాన్ని కూడా వదిలేయాలి కదా! ఎందుకంటే త్రిగుణాలలో సత్వరజస్తమో గుణములని 3 గుణాలు వదిలేసిన వాడు భగవంతుడు. ఉమ్, వారినే భగవంతుడు అంటారు. ఆ, ఈ గుణాలు వదిలేసిన వారి పేరే భగవంతుడు. అందుకే త్రిగుణాతీతుడు. ఆహాహా, త్రిగుణాతీతుడు. ఉమ్, ఆ అమ్మవారి పేరేంటి? త్రిపుర సుందరి. అవును 3 పురములకి అతీతమైనది. అవును అంటే ఇదేంటి కాశీ, ఈ కంచి, కామాక్షి ఇది కాదు. ఉమ్, నీలో ఉండే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి ఆవిడ. ఓ ఇలాంటి త్రిపురాలకి రాణి ఆవిడ. ఆహాహాహా, ఇలాంటి రాణి నువ్వు ఎంత సాత్వికంగా ఆరాధన చేస్తే అంత మంచిది. ఉమ్, సాత్వికమైన లక్షణమే మనిషిది. అవన్నీ ఇప్పుడు మీరు చెప్పులువన్నీ పశు ప్రవృత్తులు కదా! అవును పశు ప్రవృత్తులు మనిషి అలవాటు చేసుకోవడం తప్పు కదా! ఉమ్, పైగా జంతుబల అన్ని చోట్ల కూడా నిషేధించబడుతోంది. ఆ, అని ఇంకా ఎందుకు దాన్ని ప్రోత్సహించాలి? ఉమ్, అసలు ఆధ్యాత్మికత అనే కోణం ఏంటమ్మా? నిన్ను నువ్వు మార్చుకోవడం, నిన్ను అవును నువ్వు పరివర్తనలోకి తీసుకురావడం, నిన్ను నువ్వు ఎడ్యుకేట్ చేయడం. అవును అంతే తప్ప ఈ కోచింగ్ సెంటర్‌కి, ఆ మోటివేషన్ సెంటర్‌కి వెళ్ళవలసిన పని లేదు. నువ్వు నిజంగా భగవతత్వం తెలుసుకోవాలనే తపన నీలో ఉంటే ఉమ్, ఏ మోటివేషన్ సెంటర్‌లకి వెళ్ళవలసిన పని లేదు. ఉమ్, ఎందుకంటే చాలా ఉన్నాయి. అసలు పూజ అనే ఈ షోడశ ఉపచారాల్లోనే నేను ఉద్ధరించుకోవచ్చు. అవును హ్మ్. ఇది అందుకని శాస్త్రం చాలా చెప్పబడిందమ్మా. అందుకే చెప్తున్నానమ్మా. పూజ వేరు, ఆరాధన వేరు, ఉపాసన వేరు. ఉమ్, ఏంటమ్మా వ్యత్యాసం? ఆరాధన వేరు, ఉపాసన వేరు. ఆరాధన అనుకోండి నిత్యం ఆరాధిస్తూ ఉంటాను దేవతని. ఉమ్, ఉపాసన అనుకోండి ఉపవాసము, ఉపాసన. ఉపాసన అంటే అంటే దగ్గర. ఉపవాసము. నీ మనసులో ఆవిడకి ఒక స్థానం ఏర్పరిచి ఇక్కడ భద్రపరచుకోవడమే ఉపాసన. ఓ, అన్ని జీవరాశుల్లో ఎక్కడ చెట్టులో, చేమలో, కొండలో ఎక్కడ చూసినా ఆవిడనే చూడడం ఉపాసన. అంతే తప్ప ఒక చోటే కూర్చుని, ఒక చోటే తపస్సు చేయడం, అది చేస్తూ అన్నిటిల్లో కూడా ఆవిడ్ని చూడాలనుకునే లక్షణం పేరే ఉపాసన. ఉమ్, అంటే ప్రతి కదలికలో ఇంకా అంతే. ఆవిడ ధ్యాసే. ఎందుకంటే లలితా సహస్రనామంలో కూడా ఏం చెప్పబడింది? ఉమ్, చరాచర జగన్నాథ చక్ర రాజనికేతన ఆబ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. ఉమ్, పిపీలికాది పర్యంతము వర్ణాశ్రమాలు ఏర్పాటు చేసేదాకా అన్నీ నేనే. ఆ, చరాచర జగన్నాథ, చరము అచరము, కదిలేవి కదలంది కుర్చీ కూడా ఆవిడే. ఉమ్, ఇప్పుడు గాలి వీస్తోంది, గాలి ఆవిడే. ఉమ్, చూడండి మనం చరము అనగానే చెట్టు కదిలాయి, మరి అదే ఆ, ప్రకృతి. అదే అంటే ఆవిడతో ఎప్పుడు అనుసంధానమై ఉండాలి మనం. అంతే. పిలిస్తే పలుకుతుందండి. ఆ, అది ఎప్పుడు భగవంతుడు ఎక్కడ వెతికితే లేదు, ఇక్కడ వెతికితే దొరుకుతాడు. ఉమ్, ఇక్కడ వెతికితే దొరికినప్పుడు నువ్వు ఏది చెప్తే అది వింటాడు. మనకు గాలి కావాలంటే గాలి వస్తుంది. వస్తుందా లేదా? అవును. ఇది అంటే ఎల్లప్పుడూ సర్వవేళ సర్వావస్థలు యందు ఆ పాదాలు వదలకుండా ఉండడమే ఉపాసన. ఉమ్, ఇది భగవత్ తత్వం అర్థం చేసుకోవడంలో చాలా ఉంటుంది. ఆ, చాలా. అందులో భాగంగా అందుకే ఆధ్యాత్మికతలో కూడా ఎప్పుడు ఎల్‌కేజీలో ఉండకూడదు. ఉమ్, ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు చదవాల్సినవి ఉంటాయి. మీరు పీహెచ్‌డీ చేశారండి అంటూ ఉంటారు నన్ను. ఆ, నాలా మీరందరూ కూడా ఉండాలి. ఆ. ఎందుకంటే మనం అందుకే పుట్టాం. మోక్షం కోసమే పుట్టాం. అది ఒక జన్మలో సాధ్యం కాదు. గురువు ఖచ్చితంగా ఉండాలంటారా అమ్మా? అలా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి వెళ్ళాలి అంటే? ఉండాలమ్మా. ఆ, ఖచ్చితంగా ఉండాలి. ఓకే. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఆ, గురువు లేకుండా ఆలే ఇలాంటి ఇంత బ్రహ్మ విద్యను ఎలా దిద్దగలం? అవును. అందుకని ఖచ్చితంగా గురువు సహకారంతో. ఎందుకంటే నన్ను అడిగితే నీకు భగవంతుడు కావాలా, గురువు కావాలా అంటే గురువే కోరుకుంటాను. ఎందుకంటే నాకు నా గురువే భగవంతుడిని పరిచయం చేసినవాడు. ఆ భగవంతుడికి ఎలా పూజ చేయాలి, ఏం చేయాలి, ఎలా అర్చన చేయాలి ఉమ్, అని ఆ గురువు యొక్క పాదాలు నిరంతరం వదలకుండా పట్టుకుంటే ఇగో ఈ మాత్రం ఆవు గింజలు 60వ వంతు, ఎక్కడో 60వ వంతు కూడా కాదమ్మా, ఎక్కడో 1% ఆ, తెలుసుకోగలిగాం. ఎందుకంటే నీవారశోకవర్తన్వే పీతాభా సత్యనోపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. నీవార ముళ్ళు అంటే సూదిలాగా ఉంటుందట ముళ్ళు. ఆ, ఆ ముళ్ళు కన్నా చివర ఎంత ఉంటుందమ్మా? ఒక సూది అవును. చివర ఎంత సూది మొన. ఉంటుంది? ఆ, ఆ మొన కన్నా సన్నగా ఎంత ఉంటుందో భగవంతుడు అంత సూక్ష్మంగా ఉంటాడు. ఓ, అంత సూక్ష్మమైన భగవంతుణ్ణి నువ్వు పట్టుకోవాలి అంటే నువ్వెంత సూక్ష్మంగా ఆలోచించాలి, నువ్వెంత సూక్ష్మంగా మారాలి. అవును. ఊరికే కనిపించడమ్మా. సాధ్యమయ్యేంత అంటే కనిపించేంత ఈజీ కాదు. కాదు. అణువులో ఉన్నారంటాడు. ఆ ఉమ్, అణువుని కనుక్కోవడం ఎలా? అవును.
అణువుని కనుక్కోవాలంటే ఎన్ని ఉన్నాయి, పరమాణువులు ఉంటాయి, మళ్ళీ దానికన్నా చిన్న, ఇంకా అంటే ఎంత సూక్ష్మంగా మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి అంటే పూజ, మన యొక్క కోరికలు ఇవన్నీ కూడా ప్రాథమికం. విగ్రహారాధన అనేది ఎప్పుడూ చేస్తూ ఉండాలి, కానీ ఆ ఆరాధనని చేస్తూ మనం ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి, ఇవన్నీ ఈ పూజలో ఒక భాగం. ఇదంతా ఎవరు చెప్పారు? గురువు ద్వారా, నీ సాధన ద్వారా నువ్వు తెలుసుకోవాలి. ఇది ఎవరు వచ్చి చెప్పరు, ఎవరికి వారు సొంతగా ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి విషయాలు ఇవన్నీ. కానీ జంతు బలి అనేది ఎప్పుడూ కూడా సమ్మతం కాదు. అందులో ఏ జంతువునైతే ఇప్పుడు బలిస్తూ ఉన్నారో కొన్ని చోట్ల, ఆ జంతువులో ఉండేటటువంటి మనలో కూడా జంతువులు ఉంటాయి. ఎందుకంటే మనం అన్ని జన్మలు 86 లక్షల జీవరాశుల్లోంచి పుట్టే మనిషి జన్మ ఎత్తినప్పుడు కొన్ని అవలక్షణాలు మనకు ఉంటాయి. పశు ప్రవృత్తిలో ఒకటి ఉదాహరణ చెప్పనా? కంచెల్లో అన్నం పెట్టుకోగానే వెంటనే తినేస్తాం. ఎందుకంటే మనకి భగవంతుడు 24 గంటల సమయం ఇచ్చాడు. అవునా? అవునమ్మా. ఆహారాన్ని భగవంతుడు అందించాడు. కృతజ్ఞత ఏది? నీకు ఇవన్నీ ఇచ్చిన దేవుడికి ఏం దేవుడు తినడు అని కూడా నేను చెప్పను. దేవుడికి ఇవన్నీ అవసరం లేదు. కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి భగవంతుడికి నువ్వు సమర్పించి తినాలి అని చెప్పే భావనే నీకు లేకపోయే ఏమీ వద్దు, నీకు మంత్రాలు రావు. శ్రీమాత్రే నమః అని ఒక్కసారి పూజించండి, అన్నం ప్రసాదం అవుతుంది. కృతజ్ఞత, ప్రకృతి పట్ల కృతజ్ఞత, భగవంతుడి పట్ల కృతజ్ఞత, తల్లిదండ్రుల యందు కృతజ్ఞత. అవును, నేను ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అంటే నా గురువు యందు కృతజ్ఞత, నా యొక్క కుటుంబం యందు కృతజ్ఞత. ఎప్పటికప్పుడమ్మా కృతజ్ఞత అనేది చాలా అవసరం. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి